ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన వసతులు నాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. నీవు పోవు చోటు నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు తన బిడ్డతో చెప్పిన మాట, ఆనాడు తన బిడ్డ పట్ల నెరవేర్చిన మాట ఈరోజు నీ తండ్రి నీకు వాగ్దానంగా ఇస్తున్నారు. ఆయన అంటున్నారు కదా, నీవు పోవు చోటెల్లను కూడా నీకు తోడుగా ఉంటానంటున్నారు ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రయాణాలు కానీ, నువ్వు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కానీ, నీ పనిపాటుల్లో కానీ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అంటున్నారు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటానని. హల్లెలూయా. ఈ రోజు నుంచి కూడా అన్ని విషయాల్లో మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళు. అన్ని విషయాల్లో నీకు శుభం కలుగుతుంది. ఎందుకంటే సర్వశక్తివంతుడైన దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నారు ఆయన. తర్వాత నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేస్తానంటాడు ఆయన. ఈరోజు ఏ శత్రువు చేత, ఏ పరిస్థితి చేత, ఎటువంటి పరిస్థితి చేత నువ్వు దుఃఖింపబడుతున్నావు, నీకు భయం కలుగుతుంది, నువ్వు బాధపడుతున్నావు, దేవుడు అంటున్నాడు కదా, వారందరినీ వాటన్నిటినీ కూడా నీ ముందు నిలవకుండా ఆయన తీసేయబోతున్నాడు ఆయన. నువ్వు అనుకోవచ్చు, ఈ అప్పు తీరుస్తాడా, ఈ మనిషిని మారుస్తాడా, ఈ పరిస్థితిని మారుస్తాడా అని. దేవుడు నీ కోసం ఏదైనా చేస్తాడు ఆయన. ఆయన నీ కోసము నా కోసము తన ప్రాణమునిచ్చినప్పుడు ఈ లోక సంబంధమైన వాటిని దేవుడు సరిచేయడండి. ఎందుకు అల్పవిశ్వాసురాలుగా ఉంటూ ఉన్నావు? విశ్వాసంలో బలపడు. దేవుని వాగ్దానాన్ని నమ్ము. నీ జీవితంలో నెరవేర్పును చూస్తావు నువ్వు. నీ శత్రువులందరినీ కూడా నీ ముందు ఏం చేస్తానంటున్నాడు ఆయన? నిలవకుండా చేస్తారట. ఆమేన్. చూడండి తర్వాత, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరును నీకు కలగజేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు దాకా నువ్వు అనుకుంటున్నావేమో, నా పేరు చెప్తే నా ఇంట్లోనే విలువ లేదు, నా పేరు చెప్తే నా వీధిలోనే విలువ లేదు, లేకపోతే మా కుటుంబము, మా ఇంటి పేరుకి, ఇదిగో మా బిడ్డలకు, మాకు ఎక్కడా కనీసం చోటు లేదు, పేరు లేదు, మంచి పేరు లేదు, మేము ఎంత చాలా అలుపులుగా ఉన్నామని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు దేవుని దగ్గర ఆరాధనలో ఉంటే, ఆయనను స్తుతిస్తే, ప్రార్థన చేసుకుంటే, లోకములో ఘనులని పిలువబడుతున్న వారు ఎవరి గురించి అయితే నువ్వు వింటున్నావో వాళ్ళకు కలిగేంత పేరు ప్రఖ్యాతలు నీకు ఇస్తానని చెప్పి ఈరోజు నీ తండ్రి నీకు మాటిస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. నువ్వు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వేరే విధంగా ఆలోచించొద్దు. నేను మొన్నటిదాకా తప్పు చేశాను, నేను పాపపు జీవితంలో జీవించాను, అయినప్పటికీ దేవుడు నన్ను దీవిస్తాడంటే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. పశ్చాత్తాపంతో దేవుని వద్దకు వచ్చిన వారిని దేవుడు దీవించాడే తప్ప త్రోసివేయలేదు. లోకములో గనులను పిలువబడుతున్న వారందరికంటే కూడా ఇంకా నిన్ను, నీ బిడ్డల్ని కూడా దేవుడు గొప్పగా ఆయన స్థితిగతులు కలిగే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడంతే. ఇది ఖచ్చితమైన వాగ్దానం, ఇది దేవుని వాగ్దానం. ఇది ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావా, దూరంగా ఉన్నావా ఆలోచన చేసుకుని దేవునికి సమీపంగా జీవించు, యథార్థంగా జీవించు, నీతి కలిగి బ్రతుకు. దేవుని యొక్క గొప్ప దీవెన ఈరోజు నీ మీదకి వస్తుందంతే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.